హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొయ్య తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 2 కట్టలు కొయ్య తోటకూర తీసుకొని గడ్డి పరకలు అట్లా ఏం లేకుండా నీట్గా చూసేసి వేరే కట్ చేసుకొని పెట్టుకున్నాను. వేరే కళాయిలో వాటర్ తీసుకేసుకొని దీనిలో ఆకుకూర కూడా వేసి నీట్గా ఇసుక లేకుండా కడిగి పక్కకు పెట్టుకొని కుక్కర్లో వేసుకుందాం. తర్వాత కొన్ని టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కడిగేసి సన్నగా కట్ చేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న కుక్కర్లో ఆకుకూర ఉంది, ఆకుకూరలో ఇవి కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అవి వేసుకొని కరివేపాకు, 2 ఎండుమిర్చిలు ఇవన్నీ వేసి ఏగనిద్దాము. మనం ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో ఆకుకూర ఉడికిందో లేదో చూసుకొని ఉడకపోతే పప్పు గుత్తితో ఎనుక్కుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఇంతకుముందు చింతపండు అంతా ఏమి వేయలేదు కదా, చింతపండు వేసి వెనిపేసుకొని ఈ వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్లో ఈ ఆకుకూర పులుసు వేసేయటమే. వేసిన తర్వాత ఇక్కడ వాటర్ సరిపడా నేను వేసుకున్నాను, అవసరం లేదు. వాటర్ సరిపడకపోతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. 5 మినిట్స్ మగ్గుతుంది కాబట్టి ఆవిరికి సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వంటను మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఇది కొయ్య తోటకూర పులుసు. తోటకూర కంటే ఈ ఆకుకూరలు తింటాం కూడా పిల్లలకి చాలా మంచిది. ఈ ఆకుకూర పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.